చాలా సేపటి నుంచి ఇక్కడ ఉండుంటారు బహుశా. భాగ్యనగరంలో నేను గచ్చిబౌలి నుంచి బోరబండకు రావడానికి పట్టిన సమయం 65 నిమిషాలు పట్టింది. డిస్టెన్స్ ఐ ట్రావెల్ ద డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్ ఇస్ ఓన్లీ 14 కిలోమీటర్స్. 4 కిలోమీటర్ల దూరం నుంచి నేను మీ దగ్గరికి రీచ్ కావడానికి ఇట్ హ్యాస్ టుక్ మీ 65 minutes ఆఫ్ ద టైమ్. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ భాగ్యనగరం, the metro city of the Hyderabad, which is called as Bhagyanaгаram. This is the situation. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను రాజకీయాల్లోకి తర్వాత పోయే కంటే ముందు, కాంగ్రెస్ విల్ ఆల్వేస్ డూ అపీజ్మెంట్ పాలిటిక్స్. అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలేదు. ఈ పక్కన ఉన్నటువంటి పెద్దలు, ఆ పక్కన ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక మంచిగా ఒక రోడ్డు లాగా నిర్మాణం చేసుకుని వదిలేసుకున్నటువంటి స్థలాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్ కి. ఈ బై ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం కాంగ్రెస్ 22 నెలల తర్వాత కబ్రస్థాన్ కోసం జీవో తీసుకొస్తే తప్ప రోడ్డు మీద పడే గుంతల్ని పూడ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవో తీసుకురావడానికి రాదు. రేపు అడగాలి, 3 మంత్రులు పనిచేస్తారంట 3 నెలల నుంచి జూబ్లీ హిల్స్ మీద పనిచేస్తారు. నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. పాత ప్రభుత్వం కూడా గట్లే చెప్పుండే. పాత మున్సిపల్ మంత్రి ఒక ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో ఈ రోజు దాకా కనీసం జూబ్లీ హిల్స్ లో ఒక్క గుంతనన్నా కొత్తగా పడ్డది పూడ్చిర్రేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి పైసలు లేవు. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుతలేదు. ఎంతసేపు అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు పెట్టిన అక్కడ సమాధులు 1936లో పెట్టిన సమాధులను తీసుకొని వచ్చి ఇలా కొత్తగా కబ్రస్థాన్ జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముందో ఒకసారి ఆలోచించాలి. మనకెందుకులే, మన అపార్ట్మెంట్ బాగుంది, మా కాంపౌండ్ లో మేము బాగున్నాం, మా ఫ్లాట్ లో మేము బాగున్నామని మనమందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులని, మహిళా సోదరిమణులని ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్ గా పక్కనేదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదని దూరం ఉంటారు. కానీ అట్లా కాకుండా ఈ 2 అసోసియేషన్లకు సంబంధించినటువంటి మీరందరూ ఇంత పొద్దున్నే వచ్చి ఇంత గొప్పగా సంఘటితమైందంటే ఖచ్చితంగా కబ్రస్థాన్ బరాబరి ఆగిపోతుంది, చట్ట ప్రకారం ఆగిపోతుంది, కానూను ప్రకారం ఆగిపోతుంది. మనమందరం నిలబడి అవసరం ఉంటే ఇక గోడ పెట్టానా కబ్రస్థాన్కి తొవ్వడం చేస్తాం తప్ప మనందరి మీదికెళ్ళ పోవాలి తప్ప ఇంకొకటి. సో హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అకల్ మన్ కు ఇషారా బస్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ మనందరికి విరుగుడు మందు పెట్టాలి. మందు ఆడబెట్టాలో మీకు అందరికి తెలుసు, ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. కాబట్టి మీ అందరు ఇంత గొప్పగా సంఘటితమైనరు, మీ అందరు ఒక మాట మీద ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిస్తే మనం 11వ తారీఖు నాడు నొక్కే మీట ఎటువైపు నొక్కాలనో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి కబ్రస్థాన్ జీవో విత్డ్రా చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ డిమాండ్ చేస్తా ఉన్నా. చేయకపోతే మీరు ఆ జీవోని విత్డ్రా చేయకపోతే జీహెచ్ఎంసీ ఏమాత్రం ఒక్కడుగు ముందుకేసి పనులు మొదలు పెట్టాలనుకున్నా, మీరు ఏ ఒక్క పనిని ఇక్కడ చేయాలని తలపెట్టినా మేమందరం సంఘటితమైతాం. అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకునైనా కబ్రస్థాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం. మేమంతా ఉత్తరాలే జై తెలంగాణ అని రోడ్ల మీద కొట్లాడి వచ్చిన వాళ్ళం. ఈటుగా జవాబ్ 70 से అని చెప్పిన వాళ్ళం. अगर कब्रिस्तान यहाँ काम नहीं रोके तो ईट का जवाब जरूर पत्थर से मिलेंगे అని చెప్తూ మీరంతా ఉదయం నుంచి నిలబడి ఉన్నారు. నేను వృత్తిరీత్యా నేను కూడా వకీల్ దాకా ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఈ కబ్రస్థానికి వ్యతిరేకంగా మీరందరి తరఫున నిలబడతానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కసారి అక్కడి దాకా పోయి చూద్దాం. లా అండ్ ఆర్డర్ సెక్షన్స్ మళ్ళీ మనం ఇది ఇంప్లిమెంట్ కాకుండా ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. పీస్ఫుల్ గా మనం డెమోక్రటిక్ వేలో మన నిరసనని తెలియజేసినాం. ఇది ఆరంభం మాత్రమే. ఈడ తక్కువ ఉన్నారు. ఈ ఆరంభంలో మాకేం కాలేదని ఇటు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే రోడ్ల మీదకి పోయేందుకు, గొడవ చేసేందుకు, ఏ పని చేసేందుకైనా మేము వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెనుకాల ఇక్కడ పైన కింద కాకుండా మొత్తం యావత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ
ఈ వెనుకాల ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ సేవ్ ద గ్రీన్ జోన్. ఇక్కడ ప్లే కార్డ్స్ అన్ని మా జిల్లాలు చాలా మంది పట్టుకొని ఉన్నారు. నో బరియల్ గ్రౌండ్స్ ఇన్ ద రెసిడెన్షియల్ ఏరియాస్. వి రెస్పెక్ట్ లా, ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ రైట్స్. బహుశా ఇవి కనబడాలి. మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఒక్కసారి నన్ను కాదన్నా జరగ ప్లే కార్డులను చూపించాలి. కాంగ్రెస్ పార్టీకి వినాలి. ఏదో చెప్తే వాళ్ళు పక్కన ప్రజావాణి పెట్టుకోవాలి. వాళ్ళు అన్న పెట్టుకున్నారు, ప్రజల మాట వినండి. దయచేసి ఫ్లెక్సీస్ వీటికి వచ్చినటువంటి మా అక్కలను ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్లే కార్డ్స్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకోవాలని, మార్చుకోకపోతే మహిళలు లంచాలను మారుస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ Yeah.